శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 డిసెంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో వక్రించిన గురువు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుని వక్రత, మకర రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని చంద్రులు, అలాగే మీన రాశిలో రాహువు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. ఈ ఒక్క మార్పే గ్రహస్థితుల్లో జరిగి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శని చంద్రుల యొక్క కలయిక మానసిక ఒత్తిడిని బాగా సూచిస్తూ ఉంటుంది, అలాగే సర్పదోషాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. దీనికి తగిన విధంగా యోగా చేయడము, పుట్టలో పాలు పోయడము, ఇలాంటివి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాసుల్లోనూ రవి బుధులు మంచి ఫలితాలే ఇస్తారు. అయితే కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి కాబట్టి బుధ ఆదిత్య యోగానికి గాను ఫలితాలు తక్కువగా ఉండబోతాయి. కాబట్టి ఇక ఆదిత్య హృదయ పారాయణ, విష్ణు సహస్రం పారాయణ చాలా చాలా మంచివి. అలాగే శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఆరోగ్యానికి సంబంధించి ఔషధ సేవ బాగా అవసరం అవుతుంది. అలాగే గురుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవడము, ప్రజలలో కూడా ఎక్కువగా దైవభక్తి పెరగడము, దానికి సంబంధించి దైవ కార్యాలు చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక గురుని యొక్క 7వ దృష్టి రవి బుధుల మీద పడుతూ లాంగ్వేజెస్ కి సంబంధించి గాని లేదా కార్యనిర్వహణ శక్తికి సంబంధించి గాని చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి శుక్రుని మీద ప్రసరిస్తూ అనేక ధనలాభాలని కలగజేస్తోంది. అలాగే లలిత కళలలో ఇక ఎవరెవరు ఏ ఏ వృత్తులలో రాణిస్తూ ఉన్నారో ఆ వృత్తులన్నీ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా లలిత కళలు చాలా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక కుజుని దృష్టి శుక్రుడి మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ వైవాహిక జీవితానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ప్రతి రాశి వారికి కూడా. అలాగే ప్రేమికులు ఎవరైనా ఇంకా మేము ప్రేమలోనే ఉన్నామండి, ఇంకా వివాహం చేసుకోలేదండి అనేవారికి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కుజుని 8వ దృష్టి శని చంద్రుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఆపరేషన్స్ కి ఎక్కువగా అవకాశం ఉంటూ, రక్తస్రావం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటూ, దెబ్బలు బాగా తగలడానికి అవకాశం ఉంటూ, భూమి తగాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటూ, కోర్టు కేసులకు ఎక్కువగా అవకాశం ఉంటూ ఇలాంటి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ పరిహారాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రతి చిన్నదానికి పరిహారం చెప్తోంది. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణలు చెయ్యండి, ఇంటి ఎలవేల్పుని పూజించండి. అలాగే మీకు ఏ ఇష్టదైవం ఉన్నారో వారిని కూడా పూజించండి. మనస్సంతృప్తిగా ఉండడం అనేది చాలా చాలా ప్రధానం. ఈ వారం గ్రహస్థితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఓర్పు కలిగి ఉండాలి అని కూడా సూచన చేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 5 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని ఉబ్బి తబ్బిబ్బు చేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 5 గ్రహాలంటే మాటలైన విషయం కాదు. రాశిలో శుక్రుడు, తృతీయంలో రాహువు, పంచమంలో గురువు, అలాగే లాభస్థానంలో రవి బుధులు. ఇంత అదృష్టవంతమైన కాలం నడుస్తోంది వీరికి అంటే ఊహించని విధంగా లాభాలున్నాయి. అనారోగ్యం ఉన్న వాళ్ళకి అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది. రుణాలు కావాలనుకున్న వారికి రుణాలు దొరుకుతున్నాయి. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు కావాలి అనుకున్న వారికి అవి ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు దొరుకుతున్నాయి. కుటుంబములో సమిష్టి కృషి మీ ఆనందానికి కారణమవుతోంది. సన్మాన సత్కారాలు ఉంటాయి. మీ మాటకి విలువ పెరుగుతోంది. మీరు ఏ పని చేసినా కూడా ఆ పని గురించి మంచి ఫలితాలే మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. రాజకీయాలు బాగున్నాయి. రాజకీయ నాయకుల వల్ల మీకు లబ్ధి కనిపిస్తోంది. అయితే ఈసరికే భార్యాభర్తలు ఏమన్నా విడాకులు కావాలి అనుకున్న వారికి విడాకులు దొరుకుతున్నాయి. చాలా మంది భార్యాభర్తల విషయాలలో కొంత
ఓర్పు కలిగి ఉండండి. భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఆ జన్మజాతక రీత్యా బాగున్న వారికి ఇప్పుడు ఏం అంత ఆటంకాలు ఉండకపోవచ్చు కానీ, జన్మజాతక రీత్యా కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు కనిపిస్తున్న వారికి మటుకు ఇప్పుడు చాలా విభేదాలు కనిపిస్తూ ఉంటాయి. పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు. అలాగే ఈ కోర్టులు, కేసులు, ప్రేమ వ్యవహారాలు వీటన్నిటినీ కూడా కాస్త వాయిదా వేయండి. ఇంకా కొద్ది రోజులు అయితే తప్ప మీకు అనుకూలమైన ఫలితాలు కనబడబోవడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి గురువుగారితో కలిసి పంచమంలో ఉంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి అవగాహనలు పెరిగే అవకాశం ఉంది తప్ప చాలా బాగుంటుంది అని చెప్పడానికి అయితే రావట్లేదు. ఏది ఏమైనా కొన్ని విషయాలలో మీ మనోసంకల్పం నెరవేరుతోంది. కొన్ని విషయాలలో మీ ఓర్పు మంచిగా ఫలిస్తోంది. కొన్ని విషయాల్లో భగవంతుని ఆశీస్సులు బాగున్నట్టుగా ఉన్నాయి. కొన్ని విషయాలలో మీ కృషి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వెరసి మీరు అదృష్టవంతులు అని చెప్తోంది గ్రహస్థితి. కాబట్టి మీ కృషి మీరు చేస్తూ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నవగ్రహ స్తోత్ర పారాయణలు చేసుకుంటూ వెళ్ళండి. అనేక విధాలా మీకు బాగుంటుంది. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.